రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే ఇది ఎవరిని గూర్చి తెలియజేస్తుందంటే న్యాయాధిపతి అయినటువంటి సంసోను యొక్క జీవిత భాగంలోని ఒక సంఘటన. ఆ రోజులలో ఇశ్రాయేలీయులకు తరచుగా ఫిలిస్తీయులతో యుద్ధములు జరుగుతూ ఉండేవి. అందుకే ఇశ్రాయేలీయులను రక్షించటానికి దేవుడు ఆ వారి జనాంగంలో నుంచే న్యాయాధిపతులను ఎంచుకున్నాడు. అలాంటి న్యాయాధిపతులుగా ఎంచుకున్న వారిలో ఒకడే సంసోను. ఇతని మీదకి యెహోవా యొక్క ఆత్మ బలముగా దిగివచ్చేది కాబట్టి ఆత్మశక్తితో అతను బలమైన కార్యాలు చేయటము మనము ఈ గ్రంథంలో చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫిలిస్తీయులు అతన్ని తాళ్లతో కట్టివేసి సంకెళ్లతో బంధించి తీసుకువెళ్తూ అతని మీద పడి చంపాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని పైకి బలముగా రావటము, ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీదకి వస్తుందో అతను బలవంతుడై ఆ తాళ్లను మొత్తము కూడా తెంపివేసుకొని ఆ సంకెళ్లను కూడా ఓడగొట్టుకొని వారిని సంహరించడము కూడా మనము చూడవచ్చు. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు ఎలాంటి బంధకాలలో మనము ఉన్నా సరే వాటి నుంచి విడిపింపబడతాము అనేదానికి ఇది సూచన. అంటే మన శక్తి మన సామర్థ్యము పనిచేయకపోవచ్చు, కానీ దేవుని ఆత్మశక్తి మనలో గనక పనిచేసినట్లయితే మనము ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వాటి అన్నిటి నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు, రక్షిస్తాడు అనటానికి సంసోను జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మనకు ఉదాహరణలు. కేవలము ఆయనకు మాత్రమే కాదు గాని దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అప్పుడైతే వారు ఇనుప సంఖ్యలతోనూ తాళ్లతోనూ ఆయనను బంధించారు, ఆ బంధకాల్లో ఉంచారు. ఇప్పుడైతే అపవాది అయినటువంటి సాతాను మనలోని అనేకమైనటువంటి శ్రమలు అనే బంధకాలలోనూ పాపము, దోషము లేక మోసములు అనేటువంటి సంఖ్యలతోనూ మనలను బంధిస్తూనే ఉన్నాడు. అయితే ఆ సంఖ్యలన్నీ విడిపోవాలంటే, ఆ యొక్క బంధకాలుగా కట్టబడి ఉన్న త్రాళ్ళన్నీ తెగిపోవాలి అంటే దేవుని ఆత్మశక్తి మనకు అత్యవసరమై ఉన్నది. అదే ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవలసింది. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి మనలో పనిచేస్తుందో ఈ లోకంలోని శత్రువులు, అవి పరిస్థితులైనా మనుషులైనా అపవాది అయినా ఎవరైనా సరే మనలను బంధించి ఉంచాలి అనుకుంటే అది అసాధ్యము. ఎందుకంటే యేసు ప్రభువారు మరణాన్నే జయించారు. మరణమే ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైంది. కాబట్టి ఇక మిగతా శ్రమలు, మిగతా కష్టాలు, మిగతా బాధలు లేక మోసాలు ఏవి కూడా మనలను బంధించి ఉంచటానికి వీలే లేదు. అందుకే ప్రస్తుతము మనము క్రొత్త నిబంధనలో దేవుని ద్వారా ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనలోనే నింపుకున్నాము. ఆ పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ శక్తి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండేది. అయితే నిరంతరము మనలోనే పరిశుద్ధాత్ముడు ఉండేలాగున యేసు ప్రభువారు తన యొక్క రక్తముతో ముద్రించారంట. అయితే ఆ పరిశుద్ధాత్ముని మనము ప్రజ్వలింపజేసుకోవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రతిరోజు కూడా మనము దేవునితో సహవాసాన్ని చేస్తామో, ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మొర పెడతామో పరిశుద్ధాత్ముడు బలము పొందుతూ ఉంటాడు. బలము నుంచి అధిక బలాన్ని పొంది మన మీద ఉన్నటువంటి ప్రతి కాడిని పరిశుద్ధాత్ముడు విరగగొడతాడు. మనం ఏ బంధకాలలో అయితే బంధింపబడి ఉన్నామో వాటన్నిటి నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. అపవాది ఏ సంఖ్యలతోనైతే మనలను బాధించాలని, మనలను బంధించాలని, జీవితకాలము వాటిలోనే ఉంచి మనలను నాశనం చేయాలని అనుకుంటున్నాడో అలాంటి సంఖ్యలనన్నిటినీ కూడా తెంచివేసి మనకు పరిపూర్ణమైన విడుదలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని యొక్క ఆత్మశక్తి అంత గొప్పది. మనము కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని పొందుకున్నప్పుడు వీటన్నిటినీ కూడా సాధించగలము.
అలాగే దీని తర్వాత వచనాలు చూసినట్లయితే ఆ సంకెళ్ళు ఆ బంధకాలు ఊడిపోయిన తర్వాత సంసోను ఒక పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మంది శత్రువులను సంహరించినట్లుగా చూస్తామంటే ఒక్కడికి ఎంత బలం వచ్చింది? 1000 మంది యొక్క బలము వచ్చింది. ఎప్పుడైతే మనము కూడా ఈ లోకంలో ఆ బంధకాలను తెంపివేసుకొని ఆ సంకెళ్ళ నుంచి విడుదల పొందుతామో మనము కూడా 1000 మందికి సమాధానం చెప్పగలిగేటువంటి బలాన్ని స్వతంత్రించుకుంటాము. అంటే మనము ఒక్కొక్క బంధకము నుంచి, ఒక్కొక్క శ్రమ నుంచి, ఒక్కొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చే కొలది మనలో పరిశుద్ధాత్మ బలము పెరుగుతూనే ఉంటుంది, మన యొక్క శక్తి పెరుగుతూనే ఉంటుంది. మనము అనేక మందిని ఆదరించే వారముగా ఉంటాము, అనేక మందికి సమాధానము చెప్పగలిగే వారిలాగా ఉంటాము. ఈ యొక్క వాక్య ధ్యానం నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానము ఇదే. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు ఏ బంధకాల్లో ఉన్నా, వేటితో సంకెళ్లతో బంధింపబడి ఉన్నా సరే భయపడనటువంటి అవసరం లేదు. సంసోనును విడిపించినటువంటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో బలముగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఎలాంటి బంధకములలో బంధింపబడి ఉండుట అసాధ్యము, ఎలాంటి సంఖ్యలతో కూడా బంధింపబడి ఉండుట అసాధ్యము. దేవుడు ఈ దినమే మనందరికీ కూడా గొప్ప విడుదలను అనుగ్రహిస్తున్నాడు. విడుదల పొందిన తరువాత మన శత్రువులందరిపైన మనకు జయమునిస్తాడు. మనము ఒక్కొక్కరము 1000 మందితో సమానమవుతాము. అప్పుడు ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అనేటువంటి వాగ్దానాన్ని కూడా దేవుడు మన పక్షంన నెరవేరుస్తాడు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు, బలవంతుడవు, సర్వశక్తిమంతుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు. నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించావు. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము. నీవిచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. నీ భక్తులకు, నీ యందు విశ్వాసం ఉంచిన వారికి నీవు చేసిన మేలులు ఎలాంటివో, నీ ఆత్మశక్తి వచ్చినప్పుడు ఎంత బలమైన కార్యాలు జరుగుతాయో మేము ఇదిగో వీరుల యొక్క, శూరుల యొక్క జీవితాల ద్వారా తెలుసుకొనుచున్నాము. కాబట్టి మేము కూడా విశ్వాస వీరులమే కదా, మరి మేము కూడా ఇలాంటి శక్తిని పొందుకొని మాలో ఉన్న పరిశుద్ధాత్మని ప్రజ్వలింపజేసుకొని ఆ బలమైనటువంటి ఆత్మశక్తితో గొప్ప కార్యాలు చేయులాగున మా ప్రతి బంధకముల నుంచి విడుదల పొంది, ప్రతి సంకెళ్లను తెంపి వేసుకొని, ప్రతి కాడులను విరగగొట్టుకొని మేమందరము కూడా మా శత్రువులపై విజయం సాధించటానికి ఒక్కొక్కరము 1000 మందికి బలమైనటువంటి సమాన బలముతో ఈ లోకంలో జీవించగలగటానికి నీ కృపను మా అందరి ఎడల విస్తరింపజేయండి. ఇదిగో అనేకులను మేము విడిపించినట్లు, అనేకులను మేము ఆదరించున్నట్లు నీ కృపను చూపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇంకా ఏ బంధకాలు ఉన్నాయో, ఏ సంఖ్యలతో బంధింపబడి ఉన్నారో, ఏ కాడులు భారముగా ఉన్నాయో, ఏవి ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉన్నాయో వాటన్నిటినీ, ఆ శత్రు బలమంతటినీ, ఆ శత్రువు బంధకాలన్నిటినీ ఈ దినమున మీరు తొలగించి వేసి మా అందరికీ కూడా సంపూర్ణ విడుదలను, సంపూర్ణ శక్తిని అనుగ్రహించండి. స్వతంత్రముగా ఆశీర్వాదంతో మేము జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన సర్వశక్తుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.